శ్రీమాత్రే నమః. 15వ అధ్యాయం పారాయణ ప్రతిఫలం గురించి తెలుసుకుందాం. ఒకతను గౌడాదేశ్ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు కృపణ నరసింహ. అతను చాలా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే దేవతలను ఓడించగల శక్తి కలిగినటువంటి వాడంట అతను. దేవతలకు కూడా అతనితో యుద్ధం అంటే చాలా భయం ఉండేదంట. అంత గొప్పవాడంట. అట్లాంటి రాజును అతని దగ్గర ఉన్నటువంటి మంత్రి ఇతనికే గొప్ప పేరు వస్తుంది, దేవతలు సైతము ఇతనికే ఇది చేస్తున్నారని చెప్పేసి ఇతన్ని చంపాలని అనుకున్నాడంట. ఆ మంత్రి ఆ చంపడానికి వేరు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆ మంత్రి పేరు శరభబేరుండ అంట. అతను చంపాలని అటువంటి చెడు ఆలోచనతో ఉండాలి, ఇంకొకరిని చంపాలి అనేటువంటి దురాలోచన ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నాడో అప్పుడు అతను రోగంతో చనిపోయాడనమాట. అతను మళ్ళీ ఒక గుర్రం రూపంగా జన్మించాడంట. ఇతను ముందు జన్మలో ధ్యానం చేసేవాడు, ఒక మెడిటేటర్గా ఉండేవాడు, భక్తిగా ఉండేవాడు. చనిపోయాడు కదా, ఎవరు శరభబేరుండ అనేటువంటి మంత్రి ముందు జన్మలో ధ్యానం చేసేవాడు. అతను చనిపోయి ఒక గుర్రం, ఆ గుర్రాల దగ్గర ఎక్కువగా ఉండేవాడు. మంత్రి అంటే రాజు ఎక్కడన్నా ప్రయాణం అవ్వాలన్నా గుర్రాల దగ్గర ఉండేవాళ్ళు. ఆఖరి సమయంలో అతని ఆలోచన ఏముంది, గుర్రాలు గుర్తుకొచ్చాయి అతను చనిపోయేటప్పుడు. అందుకు కాబట్టి గుర్రం జన్మ వచ్చిందనమాట. మళ్ళీ అతను గుర్రంగా జన్మించి ఆ గుర్రాన్ని అమ్మేటువంటి వాడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఆ యొక్క రాజు వచ్చి మళ్ళీ ఈ గుర్రాన్ని కొనుక్కొని వెళ్తాడనమాట. ఎవరు? కృపణ నరసింహ అనేటువంటి రాజు అనమాట. ఆ రాజు ఒకసారి గుర్రాన్ని తీసుకొని వేటకు వెళ్ళడానికి బయలుదేరుతాడనమాట. ఒక జింకను వెంబడిస్తున్నాడు, కానీ ఆ వెంబడించి ఆ జింక అనేది దొరకలేదన్నమాట. అప్పుడు నేను చాలా అలసిపోయానని అనుకొని ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుందామని కూర్చున్నారనమాట. గుర్రాన్ని ఇలా కట్టేశాడు, ఇతను ఇలా కూర్చున్నాడు. అట్లా కూర్చొని ఉండగా ఒక ఆకు ఎక్కడి నుంచో ఎగిరి ఇలా చేతి మీద పడిందనమాట. ఆ చేతి మీద పడతానే అందులో కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయన్నమాట. అతను ఇలా కూర్చున్నాడు, గుర్రం ఇలా పక్కన కట్టేసి ఉన్నాడు. ఇలా కూర్చొని ఇలా చదివాడు. చదవగానే చటుక్కున గుర్రం చనిపోయింది. గుర్రం చనిపోయి ఆ గుర్రంలోని ఆత్మ దివ్య శరీరాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమైందంట. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారంట. అప్పుడు రాజుకు అర్థం అవ్వలా. సరే అని అలా భయపడుతూ అలా నడుచుకుంటూ అలా ఇంకా గుర్రం చనిపోయింది, ఇంకా కాలినడకే గతి, ఇంకా ఏం వెళ్ళడానికి ఏమీ లేదు. ఆ కాలంలో ఫోన్లో ఇవన్నీ ఏమీ లేవన్నమాట. అలా వెళ్తుంటే ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో విష్ణు శర్మ అనే ఒక ముని ఉంటాడనమాట. అక్కడ స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అక్కడ కూర్చొని సేద తీర్చుకుంటూ, స్వామి నాకు ఒక భయంగా ఉంది, ఏం నైనా నీ భయం చెప్పు, నేను నీ భయాన్ని నివారిస్తాను అనగానే అప్పుడు స్వామి, నేను ఒక చెట్టు కింద బస చేసినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక ఆకు ఎగురుకుంటూ వచ్చి నా చేతిలో పడింది. ఈ ఆకులో ఉన్న అక్షరాలు చదవగానే నా దగ్గర ఉన్నటువంటి గుర్రము మరణించింది. ఇది ఏంటో కొంచెం చూడండి, ఎవరు రాశారో ఏమో అని చెప్పాడంట. అది చూసి నవ్వుతాడనమాట ఆ విష్ణు శర్మ. ఏమైంది స్వామి, ఎందుకు నవ్వుతున్నారంటే, ఇది 15వ అధ్యాయంలో నుంచి ఒక శ్లోకం మీరు చదివారు అని. అయ్యా,
ఇది 15వ అధ్యాయంలో ఒక శ్లోకం మీరు చదివారు స్వామి. అది అక్కడికి ఎలా వచ్చి పడింది అంటే, నా శిష్యులకు నేను రోజు 15వ అధ్యాయము పారాయణ చేయిస్తూ ఉంటాను. వాళ్ళు కంఠస్థం చేయడానికి ఇలా ఆకులలో రాసుకొని కంఠస్థం చేస్తూ ఉంటారు. ఆ ఆకు విధివశాత్తు నీ దగ్గరికి ఎగిరి వచ్చి పడింది. ఈ శ్లోకం తాలూకా నువ్వు చదవగానే అతని యొక్క పాపక్షయమయ్యి మోక్షం కలిగింది. అతని మనసులో ఎటువంటి జంతు జన్మ కదా, ఎటువంటి ఆలోచనలు, మనసు అనేది ఉండదు కాబట్టి ఆలోచనలు లేనటువంటి స్థితి. అలా ఆలోచనలు ఏమీ లేకోకుండా శుద్ధ మనస్సుతో వినటం వల్ల ఆ గుర్రానికి మోక్షము కలిగింది. అందుకే ఈ యొక్క అధ్యాయం వల్ల చాలా మంచి జరుగుతుంది. అందుకే అయ్యా, ఈ విష్ణు శర్మ ఆ గుర్రం పూర్వ జన్మ కథ చెప్తాను విను. మిమ్మల్ని చంపాలి అనుకున్నటువంటి మంత్రి, ఆ మంత్రి ఇతను శరభబేరుండ అనేటువంటి ఈ యొక్క మంత్రిని చంపాలనుకున్నాడు. ఆ దురాలోచన వల్ల ఇతను చనిపోయాడు. ఈరోజు నీ వల్లే అతనికి మోక్షం కలిగింది అని అంటానే వెంటనే ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి 15వ అధ్యాయము నేను కూడా నేర్చుకొని పారాయణం చేస్తాను అని చెప్పాడనమాట. అలా మనమందరం కూడా 15వ అధ్యాయము పారాయణ చేద్దాం, తరిద్దాం. శ్రీమాత్రే నమః.